ప్రజలారా ఈ వీడియోని జరంత తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా. తెలుగులో అంటే నేనేమన్నా మరాఠీలోనో లేకపోతే గుజరాత్లో నేను చెప్పలే, తెలుగులోనే చెప్పినా కానీ ఇంకా జరంత ఆయమన్న ముచ్చట చెప్తా. ఆయమన్న భాషలో ఉంచుకున్న ఆయన కోసం మొగని చంపమని చెప్పిన భార్య, చంపమంటే పుణ్యానికి ఏం చంపమని ఈమె 15 లక్షల రూపాయలు ఇస్తా నా మొగని చంపేయాలి. ఎందుకు? అక్రమ సంబంధానికి అడ్డొస్తుండనే ఉద్దేశంతో నా మొగని చంపాలి, 15 లక్షల రూపాయలు ఇస్తా, భయానగా 2 లక్షలు ఇస్తాను, 2 లక్షలు ఇచ్చిందట. ఉంచుకున్న పేరేమో మహేష, ఈమె పేరేమో రేణుక, మొగని పేరేమో ఏం పేరు ఇచ్చిరి కుమారు. ఈ కుమారు ఏదో తాగి రోళ్ళపడి తిరుగుతాడు కాదు, పని లేకుండా తిరుగుతాడు కాదు. ఈయన మేడ్చల్లోని జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట. ఆయమన్న నౌకరి. ఈమె ఉంచుకున్న ఆయన పేరు ఏం పేరు తంగలపల్లికి చెందిన లలితమ్మ గుడి ఉందంట. వాడ లలితమ్మ గుడి, ఆ గుడిలో పూజారి అంట ఈయన. ఆ పూజారికి మరిగి ఇక భర్త అన్నప్పుడు తాలిగట్టిన పాపానికి మరి తప్పని చేస్తే అడగడు అప్పుడు ఇప్పుడు అది తప్పని, అది ఏది నువ్వు పలానా నూనె పోతున్నావు, అది కరెక్ట్ అయింది కాదని చెప్తాడు కదా. అడ్డొస్తుండని ఇట్ట కాదు అట్ట కాదు ఈయన చంపేస్తే ఏ జంజాడిపోద్ది అనుకొని 15 లక్షల రూపాయలకు బేరం కుదురుకొని ఇంట్లో ఒక 5-6 ఊరిని చిన్నగా సోప చేసుకుంది. ఫస్ట్ మిండగాడు అనొచ్చా, మిండగాడు అని మరి ఆ ఉంచుకున్నాక ఏం చేస్తాం అనుకుంటే మిండగాడు ఒకటి, తర్వాత కూడా మహమ్మద్ అశ్వక్, ముబేను, అమీరు, అన్వరు, మంచి ఆయమల పేరు చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళందరికీ చెప్పిందట, నేను ఈయన సోబత్ చేసిన, మా ఇద్దరు సోబత్కి నా మొగడు అడ్డొస్తుండు, ఆయన చంపాలే, 15 లక్షల రూపాయలు ఇస్తా, 2 లక్షల రూపాయలు మీకు భయాన్ని ఇస్తా, ఈ దగ్గర పెట్టుకొని ఆయన చంపురు అని చెప్పింది. ఇంకేం 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ చేయగానే మంచిగా పోవచ్చు, మంచిగా మూతలు ఓపెన్ చేయొచ్చు. బిగ్గర తాయిన మైకలు ఏం చేస్తారు, ఆడ ఏడంగా వస్తుండే ఏం కథ అని చూసుకుంటూ కూర్చుంటారు. ఒకడు దొరికినట్టు దొరకగానే గొడ్డలు కొనబోయారంటే గొడ్డలు కొనబోయి ఎక్కడే పెట్టిరు, తలకాయ మీద, మెడ మీద, ఈ పిల్లంగా వాళ్ళకి నచ్చిన రకంగా కొట్టేసారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు చూసి ఓ సరికల్ వాళ్ళు బగాంచీరు అడికెళ్ళి ఈయన కొనబోయి దవాఖానలు వేసారు. దవాఖానలు వేసినాక అసలు ముంచిన అడిగి తెలుసుకో పోలీసు వాళ్ళ స్టైల్లో అడగరు. హాయిగా వాళ్ళకి ఏముంది, పోలీసు వాళ్ళు తలుసుకుంటే ఒక్కొక్కరిని బద్దలు 16 అవుతాయి, ఒక్కరు దొరికినా వాళ్ళంతా దొరుకుతారు. ఇక చెప్పుకొచ్చిందట, పిల్లని చెప్పుకొచ్చిందట, నేను ఒక పూజారిని ఉంచుకున్న పాపానికి నా మొగడు ఊరిక నా ఎమ్మడి పడుతుండు, అందుకోసమనే మొగనే చంపుదామని చూసిన, ఒక 15 లక్షలకు డీల్ మాట్లాడుకున్నా, 2 లక్షల భయాన్ని ఇచ్చిన అని చెప్పుకుంటూ వచ్చిందంట. అవునా నువ్వు దరిద్రం దానా, చక్కదానాల మొగడు కొలువు చేస్తుండు, పక్కపండి పోటు పోస్తా చూడురి, మంచిగా కొర్రమట్టు ఉన్నట్టు పొరగాడు. నీ కామం నాశనమైపోను, అదేదో కామం ఆడు తీర్చకపోయినా ఆడు దేశమంతా ఓ రకంగా ఇల్లుంటే గీళ్ళది గిట్లా ఉన్నది. ఉత్త పుణ్యానికి చక్కదానంగా కొలువు చేసుకునే భర్తని చంపమని చెప్తే ఇప్పుడు చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఈ మిడగాని దగ్గర ఎన్ని రోజులు ఉంటావు రేణుకా? ఓ రేణుకా ఎన్ని రోజులు ఉంటావు చెప్పి. ఇంకా ఆడేం చేస్తాడు, ఆడు 4 రోజులు వాడుకుంటాడు. ఆ తర్వాత నీకంటే తాత అవుతుంది, రేణుక తర్వాత ఇంకో ఆమె వస్తుంది, ఆమె వెంబడి పోతాడు, నేను నాగా చేసి పోతాడుగా. ఇప్పుడు గుడ్డోడైనా ఎడ్డోడైనా ఇప్పుడు ఏమంటారు కదా, కట్టుకున్న మొగడు కట్టుకున్న పిల్లం భార్య భర్తలు ఒకటి ఉంటారు ఎన్నట్టుకున్నా, ఉంచుకున్నా కానీ అది వచ్చిరాందే. అవునా కాదా? ఉంచుకున్న రకంగానే ఉంటాడు. ఇప్పుడు అది రంగి చేయడం మంగి చేయడం అన్నట్టు 2 రకాల చెడితివి. ఇప్పుడు ఆయనకి చంపుదామని పోతే అటు దొరికిపోతివి. నువ్వు కాదు, నీ సోపతగాళ్ళంతా దొరికిరి, కొనపోయి లోపలేసిరి. రేపనాడు ఏ మొగం పెట్టుకొని బయటికి వెళ్తావు? మొగం ఉంటుందా బయటికి వెళ్ళినాక? చుట్టాలలో కానీ, పక్కాలలో కానీ, లేకపోతే నీ ఇంట్లో కానీ, నీ అన్నదమ్ముల దగ్గర కానీ నోట్లో ఉంచారా రేణుక? సిగ్గుండాలి రేణుక జరనన్న. ఇప్పుడు వ్యభిచారం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే ఇక అదో రకంగా గడిచిపోతుంది, ఏదో సమయం దొరికినప్పుడు పోతున్నామా వస్తున్నామా అన్నట్టు ఉంటే అదో లెక్క. ఇక దానికి ఏం చేస్తాం, దానికి కోడు అనేట అనకాలం లేదు. కానీ దానికి మార్గాన్ని ఉంటుంది. నువ్వు ఏకంగా కట్టుకున్న మొగని ఉంచుకున్నోని మరి ఉంచుకున్నోని కట్టుపడకుంటే కట్టుకున్న మొగడు నువ్వు నేను తర్వాత కావాలంటే అంటాడా మొగడు? ఎంత పాసరండి అయినా కానీ అన్నాడు కదా అంటారా ప్రజలారా? ఒకసారి చెప్పురి. పుస్తకం కట్టిన మొగడు భార్య తప్పు చేస్తుంటే నువ్వు చేయిపో, నేను ఏం కాదు నేను చూస్తాను అనే మొగడు ఉంటాడా? వాడు సమాజంలో గౌరవంగా బతికే కొలువు చేస్తుండు, ఇంత పహలు సంపాదిస్తుండు, అన్ని రకాలుగా ఉన్నాడు. మళ్ళీ ఈడు జోడు కూడా ముద్దుకుంది. ఆయన కాదని అంట ఇంకొక ఆయన ఉంచుకుంటే, ఆ పూజారిని ఉంచుకుంటే ఆయనకు అడ్డొస్తుందని ఈమె చంపితే, ఈమె చంపి ఈయనతోటి 4 పిల్లలు కందాం అనుకున్నావు పూజారితోటి. ఈయన దగ్గర లేదు, పూజారి దగ్గర ఏముంది? లొటపిస్తుందా ఇంకా?
ఇంకో గిసవంటిది అలగబడ్డాయి నిజంగా. ఒక్కోసారి అయితే ఈ మధ్యలో మొత్తం గీయాయినాయి. భార్యని ఇచ్చిపెట్టి భర్త ఇంకొక ఆమెతోటి చంపు, భర్తని ఇచ్చిపెట్టి భార్య ఇంకొక ఆమెతోటి చంపు, వీరిద్దరు కలిసి పిల్లలు చంపారు. ఇవన్నీ కిషోర్ ముచ్చట. మరి అసలుకి ఏడబోతుంది ఏం కథ ఏం అర్థమై చస్తలేదు. మరి ఇక్కడ భర్త ఒంట్లో బలం లేదా? పోయి దవాఖాన చూపిస్తే నిజంగానే నీ భర్త ఒంట్లో బలం లేకుంటే సక్కదనాల మందులు గొల్లు ఉన్నాయి ఈ కాలాన లేవా ప్రజలారా? అంటే అందుకోసం ముందుగానే చెప్పిన జరంతా గట్టిగా మాట్లాడతాను. ఇప్పుడు భర్త ఒంట్లో బలం లేకుంటే బొచ్చ రకాల మందులు ఉన్నాయి, మంచిగా కుర్రెలేక తయారయ్యేవి కూడా ఉన్నాయి. మరి పోతామే. లేదా భార్య ఒంట్లో బాగా లేకుంటే భార్యను చూపిస్తామే. గట్టగాని కట్టుకున్న మొగని చంపుతందుకు 15 లక్షల రూపాయలు, ఒకటా రెండో 15 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు పెట్టి మరి భర్త దగ్గరనే భర్తనే ఉంచుకుంటే చక్కదనంగా ఎవరికి రూపాయి ఒకటికి ఇచ్చుకున్నా కానీ నెలకు 15,000 రూపాయలు వస్తాయి. రాజలెక్క బతకపోదురు రేణుకా, సిగ్గుదెబ్బనే రేణుకా అనొచ్చా ప్రజలారికి? ఇట్లా అంతకంటే ఎక్కువ అన్న నష్టం లేదు. నీ కామ సుఖం కోసము, నీ తనువు బల్పు కోసము కట్టుకున్న మొగని గొడ్డలతో నరకమంటే గొడ్డలు దొరికింది, నరికిన వాళ్ళు దొరికిరు, నువ్వు దొరికితివి. అందరు గొరవై లోపలేసి ఒక్కొక్కరిని బద్దలు 16 చేస్తుంటే చెప్తురంట. బమ్మో మాకే పాపం తెలియదు, అజకారది వచ్చింది, మాకు 2 లక్షలు ఇస్తాయంటే 2 లక్షలు తీసుకున్నాం, తాయిన మైకన పోయినా వాడిని నరికినాం, దొరికినాం అని చెప్పారు. ఇప్పుడు దొరికిరి ఏం సకదానం? అట్ట పశ చెడిపాయే, ఇట్ట ఇజ్జతి బాయే. మొగడు బత్తడో సస్త్రో కూడా తెలియదా? ఆడు బతికినా నీకు రేపన్నాడు నత్తే, ఆడు చచ్చిపోయినా రేపన్నా నీకు నత్తే. అవునా కదా ప్రజలారా? గిసోని ముచ్చట వచ్చింది ఇవాళ. అమలక్కరు ఆడోళ్ళైనా కానీ మొగోళ్ళైనా కానీ అక్రమ సంబంధాల తెరుగు పోతే ఎన్నడికున్నా బయటపడవలసిందే, ఇజ్జత్ పోవాల్సిందే. చిన్న పొరగాడు కూడా ఇలివేయడు. ఒకసారి అక్రమ సంబంధంలో దొరికితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కానీ పలానా ఆయన పలానా వెంబడి పోతున్నాని ఒక బుడపొరగా తెలిస్తే ఆడు నీకు జర్ర కూడా ఇలివేయడు. లేకపోతే పలానా ఆయన పలానా వెంబడి పోతున్నట్టు ఆడి మనిషికి ఆయన ఇయ్యరు, మగ మనిషికి అక్రమ సంబంధం అంత రోగి తప్పిన ముచ్చట్లేదు. ఆ సమయంలో 10 నిమిషాలు ప్రపంచానికి జయించినంత సుఖం ఉంటుందేమో కానీ ఆ ముచ్చట ఎప్పుడైతే బయట పడుతుందో మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు. ఇక ఉంటారు ప్రజలారా.